పుష్ప హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్తున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు. లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్లి పత్రాలు సమర్పించనున్నారు అల్లు అర్జున్. స్వయంగా మేజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయలు 2 పూచీకత్తులను సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దనే షరతులతో నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కోర్టు ఆదేశించిన విధంగానే 50,000 చొప్పున 2 పూచీకత్తులు కోర్టుకి సమర్పించాలంటూ కూడా నిన్న కోర్టు ఆదేశించడము, దాని ప్రకారంగానే అల్లు అర్జున్ మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి నాంపల్లి సెకండ్ సెషన్ కోర్టుకి హాజరయ్యి తనే స్వయంగా మెజిస్ట్రేట్ ముందు నిలబడి 2 షూరిటీస్ ప్రొడ్యూస్ చేసి కోర్టు చెప్పిన విధంగానే ఆదివారం నాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యి అనంతరం విచారణకు సహకరిస్తానంటూ కూడా ఈ విషయాన్ని అల్లు అర్జున్ నేరుగా మెజిస్ట్రేట్ ముందు తను ఒప్పుకునేటువంటి అంగీకారం చేసేటువంటి అవకాశాలు ఈ రోజు కనబడతా ఉన్నాయి. నిన్ననే నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ ని కాస్త రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చి ఇక ముందు అల్లు అర్జున్ అరెస్ట్ చేయకూడదంటూ కూడా ఈ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని షరతులతో కూడినటువంటి ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి హాజరయ్యి అక్కడ సంతకం పెట్టాలని ఒకటి, రెండోది 2 50,000 పూచీకత్తులు సమర్పించి షూరిటీస్ బాండ్ సమర్పించాలి, ప్రొడ్యూస్ చేయాలన్నట్టు కూడా ఆదేశించడంతో తను న్యాయవాదుల యొక్క సలహా తీసుకొని తను న్యాయవాదుల బృందం తప్పనిసరిగా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ షూరిటీస్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎవరి తరఫున షూరిటీస్ ఇస్తా ఉన్నారు అంటూ కూడా కోర్టు తిరిగి ఈ సాక్షులని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ మీకు ఏమవుతాడు, అల్లు అర్జున్ మీకు తెలుసా, మీరు అల్లు అర్జున్ కి షూరిటీస్ ఇస్తా ఉన్నారా లేదా, ఏ రకంగా మీరు షూరిటీస్ ఇవ్వాలనుకుంటున్నారన్న విషయాన్ని కూడా ఈ ఇద్దరు సాక్షులని కోర్టు క్వశ్చన్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా ఈ 2 పూచీకత్తులు 50,000కు సంబంధించి 2 షూరిటీస్ ఈ రోజు బాండ్ రూపంలో కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన అనంతరం కోర్టు మరోసారి అల్లు అర్జున్ మీరు పోలీసులకు, ఇన్వెస్టిగేషన్ అధికారికి, పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు పిలిచినా హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణ నిమిత్తం మిమ్మల్ని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మిమ్మల్ని పిలిచినా మీరు డెఫినెట్ గా హాజరవ్వాల్సి ఉంటుందని ఒక విషయాన్ని కూడా కోర్టు మరోసారి ఈ రోజు నేరుగా అల్లు అర్జున్ కి తెలియజేసేటువంటి అవకాశం ఉంది. దానికి తాను అంగీకరించి చెప్పిన విధంగానే ప్రతి ఆదివారం నాడు చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరయ్యి సంతకం పెట్టి ఎక్కడికి వెళ్లిపోకుండా అందుబాటులో ఉండే విధంగానే కోర్టు ఈ షరతులు విధించిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ తరఫున 2 షూరిటీస్ ఈ రోజు నాంపల్లి కోర్టుకు ప్రొడ్యూస్ చేయనున్నారు. అతనే స్వయంగా అక్కడికి హాజరయ్యి 2 షూరిటీస్ కోర్టుకి సమర్పించి కోర్టు మళ్ళీ తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేసి ఆ క్వశ్చన్ కి అల్లు అర్జున్ నుంచి వచ్చేటువంటి సమాధానం, ఇద్దరు సాక్షుల నుంచి వచ్చేటువంటి సమాధానాన్ని బట్టి జడ్జి షూరిటీస్ ని ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే అక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్లిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 పేషీలకు తను భద్రతా దృష్ట్యా రాలేనటువంటి పరిస్థితి అంటూ కూడా మెజిస్ట్రేట్ దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లడము, దానికి కోర్టు అంగీకరించడము, కోర్టు కూడా వర్చువల్ గా అల్లు అర్జున్ హాజరవ్వచ్చు అనే ఒక విషయాన్ని కూడా కోర్టు అంగీకరించడంతో తను ఈ 2 పేషీలకు కూడా స్వయంగా హాజరవ్వకుండా న్యాయవాదుల ద్వారా తన అభ్యర్థనను కోర్టు ముందు పెట్టడం జరిగింది. కోర్టు దీన్ని 2 సార్లు పరిశీలించి తన మధ్యంతర బెయిల్ ని కాస్త రెగ్యులర్ బెయిల్ కిందికి మారుస్తూ రెగ్యులర్ బెయిల్ అల్లు అర్జున్ కి శాంక్షన్ చేస్తా ఉన్నాము, ఇక ముందు అతను కోర్టుకు జైలుకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదనే ఒక విషయాన్ని కూడా కోర్టు గుర్తు చేస్తూ నిన్న రెగ్యులర్ బెయిల్ మెన్షన్ చేసి ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యి ఈ మధ్య కాలంలో 2 50,000కు చెందినటువంటి బాండ్ షూరిటీస్ మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందనే ఒక విషయాన్ని కూడా కోర్టు ఆదేశించడంతో దాని ప్రకారంగానే కోర్టు ఆదేశాలని గౌరవిస్తూ కోర్టు చెప్పిన విధంగానే ఆ 2 రెగ్యులర్ బెయిల్ కోసం షూరిటీస్ మరి కాసేపట్లో ఇంటి నుంచి బయలుదేరి 2 వ్యక్తులని సాక్షుల కిందకి తీసుకొచ్చి వారి ఆధార్ కార్డు ద్వారా ఈ షూరిటీస్ ఇవ్వనున్నట్టుగా సమాచారం అందుతోంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.